అయినను పోయి రావాలి హస్తినకు అంటూ సీఎం రేవంత్ నెలలో 2-3 సార్లు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. సీఎం ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కేబినెట్ విస్తరణతో పాటు నామినేటెడ్ పదవులపై రాష్ట్ర నేతల్లో ఆశలు రేగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి రేవంత్ ఢిల్లీ బాటపట్టడంతో మళ్లీ కేబినెట్ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈసారి పర్యటనతో కేబినెట్ విస్తరణపై క్లారిటీ రాబోతోందా? కుదిరితే దసరా రోజు, ఇంకా వీలైతే దసరా కంటే ముందే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగవచ్చుననే ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు పూర్తవడంతో తెలంగాణ కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే అంశంపై మాట్లాడేందుకు పార్టీ పెద్దలు రేవంత్ ను ఢిల్లీ పిలిపించుకున్నారు. ఈ పర్యటనతో విస్తరణపై క్లారిటీ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. విస్తరణ జరిగితే 6గురికి అవకాశం దక్కవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ విస్తరణలో పార్టీలోని సీనియర్లతో పాటు కొంతమంది కొత్త వారికి సముచిత స్థానం కల్పిస్తారని ఊహాగానాలు ఉన్నాయి. ప్రస్తుతం కేబినెట్లో ప్రాతినిధ్యం లేని నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఈసారి ఛాన్స్ దక్కవచ్చునని ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. కేబినెట్ విస్తరణతో పాటు మంత్రుల శాఖల మార్పు కూడా రేవంత్ ఢిల్లీ పర్యటనలో ప్రధాన అంశంగా ఉంది. ముఖ్యంగా కీలక శాఖలైన రవాణా, విద్య, వైద్య శాఖల్లో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. కార్పొరేషన్లు, నామినేటెడ్ పోస్టుల భర్తీపైన స్పష్టత రావచ్చుననే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుత కార్పొరేషన్లలో ఖాళీలను పూరించడం ద్వారా పార్టీలో సీనియర్లకు తగిన పదవులు ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ ఓవైపు పలువురు మంత్రులను కలుస్తూ రాష్ట్ర సమస్యలతో పాటు పలు అంశాలపై చర్చిస్తున్నారు. మరోవైపు పార్టీ కార్యక్రమాల్లోనూ బిజీగా ఉన్నారు.